హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు ఎలా ఉన్నారో చాలామంది కామెంట్ సెక్షన్లో తెలియజేయట్లేదండి. నా సబ్స్క్రైబర్స్, నన్ను ఫాలో అయ్యే వాళ్ళు అందరికి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. ఈరోజైతే వాష్ చేస్తున్నాను. బట్టలను అయితే నేను చేయట్లేదు, వాషింగ్ మిషన్ చేస్తుంది కాబట్టి వాష్ చేస్తున్నాను. అయితే ఇంట్లో ఉండే ఆడవాళ్ళకు, ఆఫీస్కి వెళ్ళే ఆడవాళ్ళకు తొందరగా పని అయిపోయేలాగా ఉండే ఒక చిన్న రెసిపీ చేసి చూపిస్తానండి. చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే నిన్నటి వీడియోలో అయితే మనము గ్రూప్ ఫోర్త్ గురించి అయితే మాట్లాడుకున్నాం కదా. ఇంకా బుక్స్ తీసుకొని రాలేదు, ఎందుకంటే కొంచెం అవైలబుల్గా లేవంట. వచ్చిన తర్వాత ఖచ్చితంగా చూపిస్తానండి. అయితే ఇక్కడైతే పచ్చిమిర్చి, క్యారెట్, మనకి ఎంత వెజిటేబుల్స్ కావాలో, ఏమేమి వెజిటేబుల్స్ కావాలో అవన్నీ కూడా మనం కట్ చేసుకుందాం. అలాగే నా వీడియో ఎండింగ్ వరకు చూడండి. కొత్తగా చూసేవాళ్ళు నన్ను చాలా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి రెసిపీస్ అయినా, టాపిక్స్ అయినా నేను మాత్రం ఆహ్, ఏమంటారు అప్లోడ్ చేస్తూ ఉంటానండి. ఇంకోటి ఏంటంటే, అదే మనము సాధించాలని తపన ఉంటే సరిపోదండి దానికి. మనం ఇది సాధించాలి, అది కావాలి, ఇది కావాలని ఎన్నో కోరికలు ఉంటాయండి. మనము మనుషులుగా పుట్టాం కదండి. ప్రతి ఒక్కదానికి ఆశ అయితే ఉంటుంది, కోరిక అయితే ఉంటుంది. కానీ ఇదే కావాలి అని మాత్రం మొండిగా పట్టి ఉండొద్దండి. అది ఏ విషయంలోనైనా, చదువు విషయంలోనైనా ఇంకా వేరే ఏ విషయంలోనైనా మనం మాత్రం మొండిగా అయితే ఉండొద్దు. ఎట్లా అంటే ఎట్లా లక్ ఉంటే అట్లా అవుతుందండి. ఎందుకంటే మనకు అంత మొండిగా మనము ఏదన్నా దాని మీద మనము హోప్ పెట్టుకున్నామనుకోండి, ఒకవేళ మనం అనుకున్నది జరగకపోతే ఏమవుతదంటే మనము మెంటల్‌గా డిస్టర్బెన్స్ అవుతామండి. తట్టుకోలేము. ఆ టైంలో మనం ఏం చేస్తామో గూడా తెలవదండి. అందుకనే చెప్తున్నాను. ఏదైనా సాధించాలని తపన ఉన్నా ఉండడం తప్పేం కాదండి. తపన ఉంటే మంచిదే. కానీ దాన్నే డీప్‌గా మాత్రము ఆలోచించొద్దు. ఎందుకంటే ఏదైనా ఇదే జీవితం కాదు గదండీ. ఇంకా చాలా జీవితం ఉంది అనుకోని మనం ముందుకు పోవాలే. ఏది జరిగినా అది మన మంచికే అనుకోవాలండి. చెడు జరిగినా, మంచి జరిగినా ఒకవేళ సక్సెస్ కాకపోతే ఏందండి, మనకి ఏ టాలెంట్ ఉందో అందులోకి వెళ్ళిపోవాలి. అంతేగాని వేరే దాని గురించి ఇంకా అందులోనే ఉండి మనం బాధపడొద్దండి. చాలామంది అది లవ్ ఫెయిలియరే గానీ, ఇంకా ఏమైనా గానీ చాలామంది చెప్పేవాళ్ళు లేక, చెప్ చెప్పుకోనంత ఫ్రెండ్సు లేక చాలామంది లైఫ్‌నైతే స్పాయిల్ చేసుకున్న వాళ్ళున్నారండి. ఒకవేళ నా వీడియో చూస్తుంటే వాళ్ళెవరైనా చూస్తుంటే వాళ్ళకు కొద్దిగా మోటివేషన్ అవుతదని చెప్తున్నానండి. నేను కూడా ఎన్నో ఫెయిల్యూర్స్ అయ్యి ఇక్కడికొచ్చానండి. నా లైఫు చాలా సినిమాలో లాగా ఎక్కడో తిరిగి లాస్ట్‌కొచ్చి మా హస్బెండ్ దగ్గర పడిందండి. చాలా బాధలు పడ్డాను. అందుకనే నేను ఏ విషయం చెప్పినా గూడా చాలా నా మనసులోంచే వస్తాయండి ప్రతి ఒక్క మాట గూడా. అందుకే నేను షార్ట్ వీడియోలో గూడా కొన్ని పెడుతున్నాను గదండీ! మీకు అర్థమయ్యే ఉంటది. ఏదైనా మనం అనుభవిస్తే గాని తెలీదండి. మోసేటోడికి తెలుస్తదండి కావడ బరువని మా అమ్మ అనేదండి. చాలామందికి కొన్ని సామెతలు తెలిసుంటాయి. కొన్ని అర్థం గాకుండా ఉంటాయి గదా! మోసేటోనికి మాత్రమే ఎంత మోస్తున్నాము, ఎంత అనేది తెలుస్తదండి. అందుకే మనము ఎవరి మాటలు పట్టించుకోవద్దు. మన పనేదో మనం చూసుకోవాలండి. అయితే ఇక్కడైతే ఉప్మా కోసమైతే నేను రెడీ చేసుకున్న వెజిటబుల్స్ అన్నీ గూడా ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, జీలకర్ర లేదండి. అందుకనే ఆవాలు వేశాను. ఆవాలు వేసిన తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసుకున్నాం కదా వెజిటబుల్స్, బఠానీ, బీన్స్, క్యారెట్, ఇంకా మీకు ఇక్కడ ఇష్టం ఉంటే వేరే వెజిటబుల్స్ కూడా వేసుకోవచ్చు. ఇక్కడైతే పల్లీలు, శనగపప్పు ఇవి ముందుగానే వేసుకోవాలి. కానీ నేను ఆల్రెడీ వేంపి పెట్టుకున్నాను కాబట్టి మరొకసారి వేంపుడుకు అవసరం లేదని చెప్పి వేసుకున్నాను. అయితే ఉప్పు వేసుకొని కూరగాయలన్నీ కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది నిల్వ చేసుకోవచ్చండి. డబ్బాలో పెట్టుకుంటే మనకెప్పుడు సడెన్‌గా పిల్లలు అప్పుడప్పుడు మనం లేవడం ఇబ్బందయింది, లేదా మనకు టైం అయిపోయింది, లేదా తొందరగా పని లేదు, అంత పని లేదు, మాకు చేసే అంత టైము లేదు అన్నప్పుడు కొద్దిగా వాటర్ వేడి చేసుకొని, ఉప్పు వేసుకొని, మనము ఈ మిక్చర్ ఉంది గదా! రవ్వ మిక్చరు మనకెంత కావాలనో అంత వేసేసుకొని ఒక 2 నిమిషాలలో అయిపోతదండి. మ్యాగీలాగా ఈజీగా అయిపోతదండి. ఇక్కడ చూడండి, నేను నా దగ్గర రవ్వ అంతే ఉంది. ½ కిలో వరకు ఉంది. ఇంకా రవ్వ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇది ఘీలో అయితేనే
ఇంకా నెయ్యిలో వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటదండి. దీన్ని రెసిపీ ఏ విధంగా చేయాలో నేను రేపటి వీడియోలో చూపిస్తాను. ఎందుకంటే ఇప్పుడైతే నేను చల్లారిన తర్వాత డబ్బాలో వేసేసుకొని స్టోర్ చేసుకొని పెట్టుకుంటాను. చాలామందైతే నా వీడియో చూస్తున్నారు గానీ, నా ఛానల్‌ని కొద్దిగా లైక్ చేయండి, షేర్ చేయండి. లైక్ చేయడం మర్చిపోతున్నారు. షేర్ చేయడం మర్చిపోకండి. ఈ విధంగా మనమైతే మంచిగా ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. చూడండి. ఇది మనము మధ్యాహ్నం టైంలో అయితే ఈజీగా ఉంటుంది. మనము ఇలాంటి రెసిపీస్ చేసుకొని మనము డబ్బాలో పెట్టుకుంటే రేపటి మార్నింగ్ రోజు ఈజీగా అయిపోతుంది మనకు. అంతగా టైం ఏం పట్టదు పిల్లలకు స్కూల్ కోసం అని చెప్పి. ఇక్కడైతే మేము నైట్ బయటికి వెళ్ళామండి. అక్కడ పిల్లల కోసం అంటే మంత్లీ 1 టైమ్ అయినా బయట ఫుడ్ అలవాటు చేస్తాను. అంటే అలవాటు చేయడం అన్నది కాదండి. బయట ఫుడ్ అయితే తినిపిస్తాను. ఎందుకంటే ఏదైనా తట్టుకునే శక్తి ఉండాలి. ఒకేసారిగా బయట ఫుడ్ తింటే కూడా పిల్లలకు డైజెషన్ కాదు. దానివల్ల ఫుడ్ ఎలర్జీస్ వస్తాయి. ఆహ్, ఏమంటారు ఫుడ్ పాయిజన్ వస్తుంది. అందుకని ఇంట్లో ఎక్కువ ఫుడ్ తినాలి. అప్పుడప్పుడు బయట ఫుడ్‌లు మాత్రం తినిపించాలండి. ఇక్కడ చూడండి స్వీట్ తీసుకున్నాము. దాంతో పాటు మలాయ్ రెబడి తీసుకున్నాము. చూడండి. ఈ మలాయ్ రెబడి ఏ విధంగా చేయాలో నేను వీడియోలో చూపిస్తానండి. ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా ఈజీ అండి. మనం తీసుకోవడం కాదు, మన ఇంట్లో కూడా చేసుకోవచ్చు. ఇంకొక మంచి రెసిపీతో, మంచి టాపిక్‌తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్.